అక్కడ నుంచి 2 వెహికల్స్లో రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్, తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనం వితిన్ 2 daysలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వెరిఫై చేసినప్పుడు ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేది, అంటే తీసుకెళ్లేటప్పుడు కూడా మనకు ఒక వాయిస్ రికార్డ్ ఉంది. సో ఆ వాయిస్ రికార్డ్లో అతను హెల్ప్ అనేది ఒకటి కేకలు కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ గేట్ వాచ్మెన్ కూడా దీన్ని అబ్జర్వ్ చేశాడు. అతను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి బలవంతంగా తీసుకుపోయారు కాబట్టి ఆమెకు కిడ్నాప్ అయిందనే సంగతి తెలిసి మనకు ఇమీడియట్గా కంప్లైంట్. ఇందులో మాస్టర్ మైండ్ ఏవన్ అతని వైఫ్ మాధవీల. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ మధ్యలో మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఇతను ఒక ప్రాపర్టీని దాదాపు 20 crores అమ్మడం వల్ల ఆ అమౌంట్ మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, మొత్తం పాడు చేస్తున్నాడు. నా పిల్లలకు ఏమీ ఇవ్వట్లేదు, దీన్ని ఎట్లన్నా ఎలిమినేట్ చేయాలి, ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్లాన్ హ్యాచ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అందులో ఈ A2 ఎవరైతే ఉన్నారో దుర్గా వినయ్, ఇతను అక్యూజ్డ్కి అండ్ విక్టిమ్కి ఇద్దరికి కూడా వాళ్ళ దగ్గర సబ్వే అండ్ రెస్టారెంట్లో పనిచేసినప్పుడు అతను మేనేజర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా సన్నిహిత్యం ఉండి ఆమె